హాయ్ ఫ్రెండ్స్, డిడిపి డెస్క్టాప్ పబ్లికేషన్. ఫస్ట్ మనకు డిడిపి నేర్చుకోవాలంటే ఇంగ్లీష్ కంపల్సరీగా టైపింగ్ వచ్చి ఉండాలన్నమాట. ఇంగ్లీష్ టైపింగ్ వచ్చి ఉంటే మనం డిడిపిలో కరెక్ట్గా మనం నేర్చుకొని దాన్ని ప్రాక్టీస్ చేయగలుగుతాము, ప్లస్ వర్క్ కూడా చేయగలుగుతాం. మేజర్ డిడిపిలో ఇంగ్లీష్ టైపింగ్ కంపల్సరీగా రావాలన్నమాట. ఇంగ్లీష్ వస్తే మనం వర్క్ ఈజీగా ఉంటుంది. ఇంగ్లీష్తో పాటు నెక్స్ట్ పేజ్ మేకర్, ఫోటోషాప్, ఎంఎస్ ఆఫీస్ నేర్చుకుంటే డిడిపి వర్క్ మనం కంప్లీట్గా చేసుకోవచ్చు. మనం ఇప్పుడు డిడిపి కోర్సు గురించి తెలుసుకుందాం. డెస్క్టాప్ పబ్లికేషన్. డిటిపి అంటే డెస్క్ టాప్ పబ్లికేషన్. ఇది నేర్చుకోవాలనుకుంటే ఎవరైనా నేర్చుకోవచ్చు. ఒక ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళైనా నేర్చుకోవచ్చు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళైనా నేర్చుకోవచ్చు. ఇవాళ రేపు జాబ్స్ అనేవి డిగ్రీ చదివడం అనేది కామన్ అవుతుంది ప్రతి ఒక్కరికి, కానీ జాబ్స్ రావట్లేదు. ఎంతో స్కిల్ ఉండి మంచి పర్సంటేజ్ ఉంటేనే కానీ జాబులు రావట్లేదు, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ. దానితో టెక్నికల్గా ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు అన్నమాట. టెక్నికల్గా ఏం స్కిల్ వచ్చారంటున్నారు. అట్లా బాగా చదువుకున్న వాళ్ళు, మంచి మార్కులు వచ్చిన వాళ్ళకే ఆ పరిస్థితి ఉంది. కామన్గా చదువు నార్మల్గా పాస్ అయిన వాళ్ళ పరిస్థితి అయితే మీరు ఆలోచించవసరం. దానికోసం మీరు ఫస్ట్ డిడిపి రావాలంటే మీకు టైపింగ్ వచ్చి ఉండాలి. ఫస్ట్ కామన్గా టైపింగ్ ఉండాలి. టైపింగ్ రాకుండా ఓన్లీ డిడిపి ఒకటే నేర్చుకుంటే మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే టైపింగ్. ఇంగ్లీష్ టైపింగ్ రావాలి. ఇంగ్లీష్ టైపింగ్ తర్వాత నెక్స్ట్ మీరు డిడిపి నేర్చుకోవాలి. సెకండ్ పేజ్ మేకర్, థర్డ్ ఫోటోషాప్, ఎంఎస్ ఆఫీస్. ఇవన్నీ కూడా డిడిపి కిందకే వస్తాయి మీకు. ఈ ఎంఎస్ ఆఫీస్లో మళ్ళీ 4 డివిజన్స్ ఉంటాయి. వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్. సో ఇవన్నీ కూడా మీకు డిడిపిలో పార్ట్లో భాగాలన్నమాట. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇంగ్లీష్ టైపింగ్ నేర్చుకోవాలి. ఇంగ్లీష్ టైపింగ్ నేర్చుకోవాలంటే ముందర ప్రాక్టీస్ చేయాలి. మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళండి, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళి మీరు ఇక్కడ గూగుల్లో సెర్చ్ చేయండి, హౌ టు టైప్ ఇంగ్లీష్. చూడండి, ఈ విధంగా డిడిపి ఈ టైపింగ్ సంబంధించిన ఇది దొరికిద్దామన్నమాట. మీకు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయండి. ఇవన్నీ ఫ్రీగా ఉంటుంది, పెద్ద ఇబ్బంది ఉండదు మీకు. యాక్సెస్. ఇట్లా టైపింగ్ సాఫ్ట్వేర్ వస్తే ఫస్ట్ మీ పేరు ఇవ్వండి, ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టి ఫస్ట్ టైపింగ్ టెస్ట్ అంటే వేరు. మనకు ఫస్ట్ టైపింగ్ ఎలా చేయాలో తెలుసుకోవాలి. ఇక్కడ 30 మినిట్సా 40 మినిట్సా
ఫస్ట్ 3 minutes. Lesson 1. నెక్స్ట్ చూసారా కీబోర్డ్ ASDF JKL కోలన్ ఏ కీకి ఏ ఉందనేది చూపిస్తున్నాడు చూసారా. ఫస్ట్ ఏ కీ ఏ ఫింగర్కి టచ్ ఉందనేది మీకు క్లియర్గా బొమ్మతో సహా చూపిస్తున్నాడు. జే పై ఉన్న లెటరు. నెక్స్ట్ ఎలా చేయాలని చూపిస్తాడు చూడు. DFJKL కోలన్ స్పేస్ నెక్స్ట్ AS నెక్స్ట్ స్పేస్. ఇట్లా 1 by 1 మీరు టైపింగ్ టెస్ట్ ప్రాక్టీస్ చేసుకొని ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంగ్లీష్ ఫస్ట్ రావాలి. A to Z టైప్ చేయడం రావాలన్నమాట. వస్తే నెక్స్ట్ ఆఫ్టర్ మీరు DDP కోర్సులో స్టార్ట్ చేసుకోవచ్చు. DDP కోర్సులో నెక్స్ట్ స్టెప్ ఏముంది మనకి ఇంగ్లీష్ టైపింగ్ పేజ్ మేకర్. ఇది పేజ్ మేకర్ ఇంటర్ఫేస్ అన్నమాట. పేజ్ మేకర్ ఇంటర్ఫేస్లో మీకు మనకి ఏముంటాయి కామన్గా ప్రతి MS ఆఫీస్లోని ఏముంటాయి, ఫోటోషాప్లో ఏముంటాయి, వార్డ్లోని ఎక్సెల్ ఏట్లైనా ఉంటాయి. ఏముండి ఫైల్ ఎడిట్ వీటికి సంబంధించి ఉంటుంది. ఈ లేఅవుట్ అనేది ఓన్లీ పేజ్ మేకర్లో ఉంటుంది. టైప్ అనేది కూడా ఇదంతే. ఫైల్ ఎడిట్ ఈ రెండు కామన్గా ఉంటాయి. వీటిలో న్యూ, ఓపెన్, సేవ్, ఎడిట్లో కాపీ పేస్ట్ ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయి. కొన్ని టూల్స్ అన్ని సాఫ్ట్వేర్లోనూ కామన్గా వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ ఒకసారి చూసుకోవాలన్నమాట. ఇంటర్ఫేస్లో ఏమేమి ఉండేవి ఏంటని వాటికి సంబంధించినవి మనం షార్ట్ కట్లో కూడా వస్తుంది. న్యూ ఉందనుకోండి న్యూ. అలాగే ఇక్కడ ఈ కూడా ఉంటాయి. ఈ టూల్స్ మనం టెస్ట్ టైప్ చేయడానికి, బాక్స్ ఉంటే కర్వ్ చేయడానికి, క్రాప్ చేయడానికి, లైన్ బార్, బాక్సు, సర్కిల్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఎలా పనిచేస్తే మీకు 1 by 1 చెప్తాను చూడండి. ఫస్ట్ న్యూ ఫైల్ తీసుకుందాం. న్యూ ఫైల్లో లెటర్లో ఏముండే డాక్యుమెంట్ సెట్టింగ్లో ఏముండే ఒకసారి పేజ్ సైజ్ ఏముండే ఒకసారి చెక్ చేసుకోవాలి. లెటర్ ఉంది, లేఖలు ఉంది, ట్యాబ్లెట్ ఉంది, A4 ఉంది, A3 ఉంది, A5, B5 ఇవన్నీ కూడా మనకి దేనికి ఏమి పడతాయి అనేది ఆల్రెడీ డిఫైన్ చేసి కొన్ని సైజులు డిఫాల్ట్గా ఉంటాయి అన్నమాట. ఆ డిఫాల్ట్ సైజు వాడుకోవచ్చు, లేదా కస్టమ్ సైజు మనకు నచ్చిన సైజు చేసుకోవచ్చు. ఎక్కువగా కామన్గా వాడేది A4 సైజే వాడతారు. A4లో టాలు వైడు అంటే నిలువుగా కావాలా అడ్డంగా కావాలనేది. డబల్ సైజు పేజ్ బుక్ లాగా లెఫ్ట్ రైట్ కావాలా, ఓన్లీ ఫేస్ సింగిల్ సైజే కావాలా అనేది పెట్టుకోవాలి. నేను డిఫాల్ట్ డబల్ పెట్టుకుందాం. లెఫ్ట్ మార్జిన్ రైట్ మార్జిన్ డిఫాల్ట్కు 25, 20, 20, 20 ఉంటుంది. మనకు కావాలంటే బుక్ సైజు ప్రకారం కొద్దిగా అటు ఇటు చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇదంటే డాక్యుమెంట్ కంపోజ్ టు ప్రింట్. ఇది కామన్గా ప్రింటింగ్కి సంబంధించిన మనం ఏదన్నా ఏ సిస్టంలో ఏ సాఫ్ట్వేర్ ఉంటుందో ప్రింటింగ్కి సంబంధించి ఆ సాఫ్ట్వేర్ పెట్టుకుంటారు కామన్గా. ఇప్పుడు నాకు ఈ మీకు చెప్పేదంటే కొన్ని ఉంది పెట్టాను, ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట. అట్లా ఏని పెట్టుకోవచ్చు. ఓకే కొట్టామనుకో మొత్తం వచ్చేస్తుంది. ఇది పేజ్ మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో దానికి సంబంధించి వస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి టూల్స్ వచ్చినాయి, ప్లస్ లెఫ్ట్ రైట్ మార్జిన్ వచ్చింది, ఫస్ట్ పేజ్ వచ్చింది. ఇప్పుడు మనం ఏదైనా ఒక బుక్ లాంటిది లేకపోతే ఏదైనా చేసుకోవాలనుకో, మాస్టర్ పేజీలో ఏదైనా బోర్డర్ చేయాలనుకోండి, బోర్డర్ చేయాలంటే ఇట్లా బాక్స్ లాగా తీసుకోవాలి. బాక్స్ లాగా తీసుకొని ఇంతవరకు పెట్టాం. ఇది ఏదైనా డిజైన్ కావాలనుకోండి, ఇక్కడ ఎలిమెంట్లోకి వెళ్ళి ఇట్లా ఒకటి పెట్టాం. ఇది కాపీ పేస్ట్ అంటే మనం షార్ట్ కట్ కూడా ఉంటుంది. ఆల్ట్ కంట్రోల్ షిఫ్ట్ పెట్టుకుని డ్రాగ్ చేసి మౌస్ క్లిక్ వదిలేసేస్తే మీకు లెఫ్ట్ రైట్ వస్తుంది అన్నమాట.
లెఫ్ట్ రైట్ వచ్చినాక ఇక్కడ మీకు టెస్ట్ తీసుకొని పేజీ దీనికి మాస్టర్ పేజ్ నెంబర్ ఇచ్చుకోవడానికి మీకు కంట్రోల్ షిఫ్ట్ కంట్రోల్ ఆల్ట్ పి అంటే లెఫ్ట్ మార్జిన్ అని చూపిస్తుంది. ఇటు సైడ్ కావాలనుకుంటే ఇటు సైడ్. మళ్ళీ దీన్నే కాపీ చేసి పేస్ట్ చేస్తే ఇక్కడ రైట్ మార్జిన్ అని చూపించింది, అంటే రైట్ సైడ్ పేజ్ అని అర్థం. ఫస్ట్ ఏది చేసినా మన ఇష్టం, మనం ఓపెన్ చేసుకున్నా సేవ్ చేసుకోవడం కావాలి. కంట్రోల్ ఎస్ అనేది అలవాటు చేసుకుంటూ ఉండాలి. లెసన్ 1. ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే లెఫ్ట్ మార్జిన్ రైట్ మార్జిన్లో మాస్టర్ పేజ్ పెట్టామో అది ఇక్కడ డిస్ప్లే అయిపోయింది. ఫస్ట్ ఒకటే పేజ్ ఉంది కాబట్టి మనకి ఒకటే కనిపిస్తుంది. ఇన్సర్ట్ 10 పేజెస్ పెట్టాము అనుకో, 10 పేజెస్ వచ్చేస్తాయి. చూడండి 11 ఇక్కడ 2 పేజెస్ వచ్చినాయి, 10 పేజెస్ వచ్చినాయి. పేజ్ నెంబర్ కూడా ఆటోమేటిక్గా మారిపోయింది. మనం వీటిలో ఏం చేంజ్ చేయాలన్నా మాస్టర్ పేజీలో మార్చుకోవాల్సిందే. కొద్దిగా జరపాలనుకోండి, ఇక్కడ జరపాలి, ఇక్కడ జరిపితేనే అవన్నీ చేంజ్ అవుతాయి అన్నమాట. ఇది పేజ్ మేకర్లో ఇంటర్ఫేస్ కామన్గా వచ్చేది అన్నమాట. మీకు తర్వాత మీకు టెస్ట్ ఎలా తీసుకోవాలి, ఏ విధంగా వాడాలి అనేది 1 by 1 మీకు చెబుతాం. ప్రస్తుతానికి అయితే మీరు DDP యొక్క మనకి ఏమేమి ఉండే టైపింగ్ గురించి ప్రాక్టీస్ చేయండి. 1 month చేయండి. A to Z టైప్ చూసి కొట్టండి, చూడకుండా కూడా కొట్టండి. A to Z కీస్ బట్టి కీస్ యొక్క ఏ లెటర్ ఏం కొడాలో అది ప్రాక్టీస్ చేయండి. కంపల్సరీగా ఇది మీరు మేజరు 100% నేను ఇంగ్లీషు చూడకుండా కొట్టగలుగుతాను అనే వరకు ఇది ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాతే మీకు ఈ పేజ్ మేకర్ స్టెప్లోకి వెళ్ళాలి. సో ప్రస్తుతానికి నేనైతే పేజ్ మేకర్ ఇంటర్ఫేస్ ఒకటి చెప్పాను. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ చెప్తాను. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.